ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్వేత బర్తిని వ్లాగ్స్. ఈరోజు నూడిల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలని, తయారీ విధానాన్ని చూద్దాము. మీకు కానీ మా ఛానల్ నచ్చినైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఇవి ఇండోనేషియా నూడిల్స్. లాస్ట్ టైం ఇండోనేషియాకి వెళ్ళినప్పుడు తీసుకున్నాము. ఇది ప్యాకెట్ వాళ్ళది ప్యాకింగ్, నూడిల్స్ ప్యాకెట్ ఇది. సేమ్ మనలాగే నూడిల్స్ని మొదటిగా బాయిల్ చేసుకోవాలి. తగిన వాటర్ వేసుకొని మనము బాయిల్ చేసుకోవాలి. సేమ్ మన నూడిల్స్ లాగే ఉంటుంది. ఒక 5-10 మినిట్స్ లోపల ఈ విధంగా బాయిల్ అవుతుంది. తర్వాత దీన్ని సపరేట్ చేసుకోవాలి. కావాలంటే ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మ్యాగీ ఉడికేటప్పుడు సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న తెల్లగడ్డలు, పచ్చిమిరపకాయలు, క్యాప్సికము, క్యారెట్ అన్నీ చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని వేసుకోవాలి. ఆనియన్స్, వెజిటేబుల్ నూడిల్స్ లాగుంటుంది. క్యాబేజీ, వెజిటేబుల్స్ అంతా వేస్తాం కాబట్టి చాలా బాగుంటుంది. తర్వాత తగినంత ఉప్పు, పన్నీరు, సిమ్లో పెట్టుకొని అన్నీ ఆఫ్ ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు నూడిల్స్కి. కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది వెజిటేబుల్స్. తర్వాత కారము, ధనియాల పొడి. ఇది కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. పెప్పర్ కొద్దిగా. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనకి ఇక్కడెక్కడ నూడిల్స్ ప్యాకెట్ లోపల ఇచ్చినట్లే వాళ్ళకి కూడా ఈ విధంగా ఆయిలు, సోయా సాసు, కెచప్ ఇచ్చారు. దాన్ని కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక దాంట్లో పౌడరు, ఇంకొకటి వచ్చి ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్ ఇచ్చారు. వీటిని కూడా వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మన కెచప్. ఇప్పుడు బాయిల్ చేసుకున్న నూడిల్స్ని ఈ విధంగా సేమ్ వెజిటేబుల్స్లో వేసుకొని నీట్గా కలుపుకోవడమే. ఇది వెజిటేబుల్స్ నూడిల్స్ కాబట్టి చాలా బాగుంటుంది. వాళ్ళ ఫ్లేవర్లో ఉంటుంది. సాసులు కానీ వాళ్ళు ఇచ్చే పొడి అంతా కూడా వాళ్ళ ఫ్లేవర్లో ఉంటుంది. మామూలు నూడిల్స్ని కూడా మనం ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు అంతా ఉప్పు అంతా కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర చల్లుకొని ఆఫ్ చేసుకోవడమే. ప్లీజ్ మా ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.